హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన అమ్మమ్మ నాటి పచ్చి చింతకాయల రసం ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఫస్ట్ మనం పచ్చి చింతకాయలు ఇలా కొన్నిగా ఎత్తుకొని దాన్ని ఇలా వాటర్ పోసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. దాని తర్వాత మనం దీన్ని మసాలా చూద్దాం. తెల్లగడ్డలు కొట్టుకోవాలి, జీలకర్ర మిరియాలు పొడి ఒక స్పూన్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. పక్కన ఒక స్పూన్ అయితే సరిపోతుంది. దాని తర్వాత పసుపు ఒక స్పూన్ అండ్ దీంట్లో లైట్గా పెప్పర్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. రసం పొడి ఒక స్పూన్, ఇంగువ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, కొంచెం చేదు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 4 మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు ఒక కొద్దిగా. దాని తర్వాత టమాటాలు ఒక 2 ఉంది కదా, దాన్ని కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇలాగ మనం చింతపండు ఉంది కదా, దాన్ని మనం ఉడకపెట్టుకునే చింతపండుని బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో ఎంత మనం పసురు వస్తుందో అంత బాగుంటుంది. దాని తర్వాత ఇలాగ మనం వడకట్టుకోవాలి, ఓన్లీ పసురు మాత్రమే. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్ ప్యాన్ పెట్టుకొని 2 or 3 స్పూన్స్ ఆయిల్ పోయాలి. దాని తర్వాత ఆవాలు కొన్నిగా వేసుకోవాలి. అది చిటపట అన్నప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి, అంటే కొంచెం బ్రౌనిష్గా వచ్చేలాగా. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకొని కొంచెం బ్రౌనిష్లో రావాలి. ఇలా చూడండి, చిటపట అని వస్తుంది కదా. దాని తర్వాత మనం ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం తెల్లగడ్డ అవన్నీ వేసుకున్నాం కదా, అది వేసేసి బాగా కొంచెం మిక్స్ అవ్వాలి. అది ఇలా బాగా ఉడికిందనుకో బాగా ఉంటుంది టేస్ట్. దాని తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటాలని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం టమాటా ఎలా వేస్తాం, బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మిక్సింగ్ అయిందంటే బాగా దానికి పసురు అనేది, మసాలా అనేది దానికి పడుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత మనం బాగా రోస్ట్ అవుతుంది కదా, అలాగ బాగా ఇలా బ్రౌనిష్ టైప్లో వచ్చిందంటే అయిపోయినట్టే. నెక్స్ట్ పులుపుని పోసుకొని మనం చేత్తో ఈ ఎండుమిరపకాయలని కానీ టమాటాలు కానీ చేత్తో పిండాలి. అప్పుడు ఆ పసరు అనేది ఎండుమిరపకాయలకి అవి బాగా పులుపుకి పడుతుంది. ఇలాగ మా అమ్మ చూడండి ఎంత బాగా నలుపుతుందో, సూపర్గా ఉంటుంది కదా. మా అమ్మ వంట బాగా చేస్తుంది ఫ్రెండ్స్, కానీ నేనే కొంచెం కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. మా అమ్మ బాగా చేస్తుంది. ఇలా కొంచెం బాగా బుడ్డలు వచ్చిందంటే పచ్చి చింతకాయల రసం అయిపోయింది.